శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం, శుభోదయం. అందరికీ ఆరోగ్యకరమైన జీవనం ఉండాలని, అందరికీ ఆయుర్వేదం అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం అయింది. ప్రజలు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అయితే ఇది మొదలుపెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన పూర్వీకులు తీసుకునే ఆహారంలో మెడికల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉండేవి. అలాగని అవే విశేషంగా ప్రత్యేకంగా ఏం తినేవారు కాదు. ఆరుబయట ఉన్న ఒక పిడిగడి గరిక దగ్గర నుంచి పెరట్లో ఉండే ఒక అరటికాయ దాకా ప్రతిదీ కూడా మెడిసినే. ఉపయోగించే విధానంలో ఉపయోగిస్తాయి. పూర్వం పొలంలో పని చేసుకునేటప్పుడు కాలుగాని చేయగాని తెగిందనుకోండి, ఒక ఇంత పసుపు పిసర పెట్టేసి ఆ పనంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళాక కట్టుకట్టుకునేవారు. లేదా ఒక ఆకు పసరుతో దాన్ని రక్తం ఆగేలాగా చేసేవారు. అప్పట్లో ఇమ్యూనిటీ అలా ఉండేది. ఇప్పుడు జలుబుకి తలనొప్పికి కూడా మనం డోలో 650 వేస్తున్నాం. మీరు గమనిస్తే ఒరిస్సా, బెంగాల్, ఛత్తీస్గఢ్ ఇటువైపు రాష్ట్రాల్లో ఊర్లోని హాస్పిటల్స్ ఉండవు. ఎక్కడో ప్రధాన నగరంలో, ఎక్కడో ఒక మెయిన్ సిటీలో ఒక ఒక లెవెల్ వరకు హాస్పిటల్ ఉంటుంది. అంతేగాని సూపర్ స్పెషాలిటీ ఉండవు. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మీరు చూసుకుంటే ప్రతి ఊరికి కనీసం 10 హాస్పిటల్స్ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. గ్రామాల్లో కూడా వైద్యపరమైన అభివృద్ధి అని మనం అనుకుంటున్నామేమో, కానీ కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి కానే కాదు. హాస్పిటల్స్ పెరుగుతున్నాయి అంటే ఆరోగ్యం క్షీణిస్తుంది, ప్రజల్లో ఇమ్యూనిటీ తగ్గుతుంది అని అర్థం. దానికి కారణం ఏంటి అంటే, అటువైపు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళ ఇంటి గుమ్మంలో, ఆవరణలో ప్రకృతి పరంగా పెరిగిన ఏవైతే ఉంటాయో ఆకుకూరలు, దుంపలు, వేర్లు, అవి వాటి యొక్క పోషకాలు బయటికి వెళ్ళిపోకుండా చక్కగా తింటారు. సో వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పరమైన విధానంలో ఉండే గొప్పతనం ఏంటి అంటే, దీనివలన మనకు ప్రకృతితో మనం ఎప్పుడైతే దగ్గరగా అటాచ్ అవుతామో మనకి ఆరోగ్యంతో పాటు ఆత్మశక్తి కూడా పెరుగుతుంది. కనుక ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్లో రసాలు, విషాలు, పాషాణాలు, లేకపోతే భస్మాలు ఇవేవి ఉండవు. మామూలుగా దొరికే ఆకుకూరలు, దుంపలు ఇప్పటివరకు నేనేం చెప్పలేదు. ఈ ఆకుకూరలు ఇవే చెప్పాను. ఎందుకంటే ఇవి వండుకొని తినవలసినవి నేను ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు ఇళ్లలో చాలామంది స్త్రీమూర్తులు వాళ్ళ పిల్లలకి, భర్తలకి ఏదైనా మనం వంట చేయాలి అనుకొని చేసి పెడుతుంటారు. చాలామంది తెలియక గోంగూర కానీ, తోటకూర కానీ, పాలకూర, చుక్కకూర నాకు తెలిసి చాలామంది మహిళలు ఉడికించేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఉడికించి వార్చకూడదమ్మా. వార్చడం వల్ల వాటిలో ఉండే పోషకాలన్నీ షింక్లోనే పోతాయి. ఇంకా అక్కడ తినడానికి ఏముండదు, గడ్డి తప్ప. నిజం చెప్పాలి అంటే గంజి వార్చి తిన్న అన్నం కూడా ఒకటి గడ్డి తిన్నట్టే లెక్క. అందులో ఏ వాల్యూస్ ఉండవు. ఇక్కడ ఆరోగ్యకరంగా ఉండడం అంటే ఫేస్ ట్యాన్ లేకుండా గ్లోగా వెలిగిపోతూ 6 ప్యాక్తో ఉండడం అని కాదండి. ఆర్గాన్స్ చక్కగా పనిచేయడం అని అర్థం. కనుక నా యొక్క అభిలాష మీ అందరికీ చేరాలని ఆశిస్తూ, ఈరోజు నేను చెప్పబోయే ఇంకొక మనందరికీ దొరికే ఒక కాయ, బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ అంటే మనం ఏం చేస్తాం? వాహనాలకు దిష్టి తీస్తాం, ఇంటికి దిష్టి తీస్తాం, గృహ ప్రవేశాలకి. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి బూడిద గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకుంటాం. కానీ బూడిద గుమ్మడికాయని కూర చేసుకుని ఎప్పుడైనా తిన్నారా? భయపడవలసిన అవసరం ఏమీ లేదు, చక్కగా తినచ్చు. అండ్ ఇంకొక విశేషం ఏంటి అంటే, బూడిద గుమ్మడికాయ అనగానే బూడిద గుమ్మడికాయ ముక్కలు అదొక రకమైన వాసన వస్తాయి, అది కూర చేసుకుని తింటే ఏమవుతుందేమో అని భయం లేదు. 90 కేజీలు పైన వెయిట్ ఉన్న వాళ్ళు కూడా పరగడుపున ఉదయం బూడిద గుమ్మడికాయ జ్యూస్, గ్లాసుడు జ్యూస్కి ఒక నిమ్మ చెక్క, అర నిమ్మ చెక్క బూడిద గుమ్మడికాయ జ్యూస్లో కలుపుకొని చిన్న సాల్ట్ పెసరు వేసుకొని డైలీ తాగితే, నెల రోజులు తాగితే 5 నుంచి 10 కేజీలు తగ్గుతారు. ఇదొకటి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో జ్యూస్ షాప్లో బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా అమ్ముతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, బూడిద గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలి అంటే, బూడిద గుమ్మడికాయ మామూలుగా మనం ఆనపకాయ తొక్క ఎలా తీసేస్తామో అలా తీసేసి లోపల ఉన్న పిక్కలు తీసేసి చక్కగా ఆనపకాయ కోసుకున్నట్టుగా ఇంత ముక్కలు. లేత బూడిద గుమ్మడికాయ అయితే చాలా మంచిది, ముదరదైనా నష్టం లేదు.
ముక్కలు కోసేసుకొని ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె పనికిరాదు, ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ పోపు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, 6 పచ్చిమిర్చి ఏదైనా పర్వాలేదు. ఇంగు వేయకూడదు. మగ్గించేయడం పోపులో, పించ్ ఆఫ్ సాల్ట్. మీరు తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అది మగ్గుతున్న కొద్ది టేస్ట్ వస్తుంది. దీనికి ఉదయం సాయంత్రం తేడా లేదు, నైట్ కూడా బూడిద గుమ్మడికాయ కూర తినచ్చు. కానీ శనివారం, మంగళవారం బూడిద గుమ్మడికాయ తినకూడదు. ఈ ఒక్క నియమం పాటించండి. ఇది ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వజన శ్రేయోభిలాషి చెరుకూరి కృష్ణకిషోర్ శర్మ.